సహచర మంత్రివర్యులు అనుభవజ్ఞులు ఈ మహబూబ్నగర్ జిల్లాలో అపారమైన అనుభవం ఉన్న మా పెద్దన్న జూపల్లి కృష్ణారావు గారికి, మరొక సహచర శాసనసభ్యులు రాజేష్ రెడ్డి అన్నకు, ఇంకా వేదిక మీద ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ డిఎఫ్ఓ గారు అండ్ ఐటీడీఏ పిఓ గారు, ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ, రెవెన్యూ అధికారులకి, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. జై ఆదివాసీ, జై ఆదివాసీ. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాసి, తన ఆలోచనలకు అనుగుణంగా మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరమున్నర అయింది. పోయినసారి మన గిరిజనులకి ఇందిరా గిరి వికాస్ కార్యక్రమం ద్వారా సౌర విద్యుత్ ఏదైతే ఇస్తారో ఆ కార్యక్రమం రోజు నేను కూడా ఇక్కడికి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరం వచ్చాం. ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉందో మీరు చాలా స్పష్టంగా చూశారు. పేదోడు ప్రభుత్వం అంటే ఏంటో గడిచిన 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాన్ని చూశారు. ఈనాటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు కష్టాలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వం, పేదోడు బాధల్లో పాలు పంచుకోవటానికి ఉన్న ప్రభుత్వం, పేదోడు మనసెరిగి నడిచే ప్రభుత్వమే మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఒక్కటే మీరు ఆలోచించండి. ఆనాటి ముఖ్యమంత్రి తను నివసించటానికి, తను ఉండటానికి హైదరాబాద్ లో పాత వసతులు, పాత బిల్డింగులు ఉన్నా దాన్ని పక్కన పెట్టి నేనుండటానికి ప్రగతి భవన్ అని సుమారుగా 2000 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన అయితే 2000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు. కానీ ఎన్నికలప్పుడు మాట ఏదైతే పేదోళ్ళ కోసం ఇల్లు ఇస్తానని చెప్పాడో, బిడ్డ పెళ్ళైతే అల్లుడొస్తే ఏడబడుకోవాలనో, కొడుక్కి పెళ్ళైతే కోడలొస్తే ఏడబడుకోవాలనో నోటి మాటలు నేలక మీద నుంచి చాలా తీయగా చెప్పాడు. కానీ ఒక్క పేదోడికి కూడా ఇల్లు మాటలకే పరిమితమయ్యాడు. మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకునేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం. ఇందాక జూపల్లి గారు చెప్పినట్లు అటువంటి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ అప్పు దొరుకుతున్నా, ఎవరు అప్పిస్తున్నా, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు మీరు డబ్బులు ఇవ్వండి అని 8,19,000 కోట్లు అప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛార్జీ తీసుకునేటప్పటికీ ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పు 8,19,000 కోట్లు. అయినా కూడా ఆ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అరాకొర మంచి కార్యక్రమాలు చేస్తే ఆ మంచి కార్యక్రమాలన్నీ ఏది ఆపకుండా ఆ కార్యక్రమాలన్నిటినీ చేస్తూనే, ఆ కార్యక్రమాలన్నీ పేదోడికి ఇస్తూనే, అప్పులున్నాయని తెలిసి కూడా ఆనాటి ముఖ్యమంత్రి వ్యవసాయం చేస్తే దండగా, ఒరేస్తే మీరు ఉరి వేసుకున్నట్టే అని చెబితే వ్యవసాయం దండ కాదు పండగని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పి అన్న మాట ప్రకారం 10 సంవత్సరాల్లో
వాళ్ళు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. 10 నెలల్లో మీ ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. అంతేకాదు మొన్న మీరు చూశారు, టింగ్ 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 అంటూ మీ సెల్ ఫోన్లు 9 రోజులు మోగాయి. ఈ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని